మాతకి ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పాకిస్తాన్ లో పేషావర్ అనే జరిగింది. భారతదేశంలో కానీ ప్రపంచంలో మనిషి పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. చిన్నారులైనటువంటి విద్యార్థుల మీద పాశవికంగా ఉగ్రవాదులు అమానుషంగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని కిరాతకంగా చంపినటువంటి చర్య ప్రతి ఒక్కరు కూడా ప్రపంచమంతా ఖండిస్తుంది. అందులో భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖండించారు. అట్లాగే ఈ రోజు వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని, అలాగే ఉగ్రవాదులు దాడులు నిరసనగా ఎన్ఎస్ఏ నాయకత్వంలో, రాజీవ్ నాయకత్వంలో ఇవాళ మంచి కార్యక్రమం విద్యార్థులు అందరూ కూడా వాళ్ళకి బాసటగా వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా ఉన్నందుకు ప్రభుత్వాలు కట్టుదిట్టమైనటువంటి కార్యక్రమాలు చేయాలని ఆ ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న రాజీవ్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ రోజు విద్యార్థులంతా కూడా ఇంటర్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ నుండి అందరూ వచ్చి చనిపోయిన 148 మంది విద్యార్థులకి ఆ 148 అనే ఆకారంలో కోతకు మీతో అని చెప్పేటందుకు ఆ చిన్ని హృదయాలు ఏవైతే తూట్లు పడి అసురులు బాసారో వాళ్ళందరికీ కూడా ఆత్మకు శాంతి కలగాలని ఈ రోజు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఉగ్రవాది అనేవాడిని తిరగనివ్వకుండా చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. ఆ పాలకులను నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇచ్చేసిన మా పెద్దలు అందరికీ కూడా మేమున్నామంటూ నేను సైతం ప్రపంచాగ్ని సమితిని ఒకటి